విశాల్ మార్ట్ పోయినమ్మా. నీకు ఐటమ్స్ చూపిస్తాను, దాని కాస్ట్ నువ్వు గెస్ట్ చేస్తానమ్మా. తాతలకు కలుస్తున్నా కదా. చెప్పు ఇది ఎంత ఉంటుంది చెప్పు. 100 రూపాయలు. వావ్, చూసారా గైస్, 99 రూపీస్ అంటే ఇది మొత్తం 1 రూపాయి తక్కువ చెప్పినాను. ఓకే ఓకే నెక్స్ట్ షోరే వెళ్దు. 80 రూపాయలు ఉంటాయి, దాంట్లో 120 ఉంటాయి. ఒకటేపు ఒక్కటే చెప్పాల్సింది, నువ్వు చూడకూడదు. ప్రైస్ 80 రూపాయలు 2. ఫిక్స్ అమ్మా. 80 రూపాయలు అన్నవా? ఏమో నీకేంది? 80 అనిపిస్తుంది, లేదంటే 100 అనిపిస్తుంది. 100 మైది. నువ్వు గెస్ట్ చేసినది రాంగ్. నువ్వు గెలుచుకోలేదు. ఇది చెప్పు ఎంత? ఇది 3 వచ్చినాయి కాబట్టి 3 వచ్చినాయి. ఉన్నాయా? చేది అన్న చూస్తాం. 1 2 3. ఎంత అనుకున్నావు? 300. క్వాలిటీని చూసి చెప్పు. క్వాలిటీ గట్టి కొట్టుకో. 150. ఫిక్సా? అమ్మ నీ ఎక్స్పెక్టేషన్ నువ్వు నీకు దండం పెట్టాలి. అనుకుంటున్నా ఎంత ఉండేది ఇంతకీ? ఎంత తెచ్చినా? మాకు గట్టిగా ఉంది 200. 200. ఇది ఎస్టిమేట్. ఇది ఎస్టిమేట్ కాదు, 80 రూపాయలు. లేపు. నేను బిస్కెట్ కొనక్క రావడం. యాడుందే 80 ఈడ. నువ్వే కదా. నువ్వే మళ్ళీ నేను చెప్పాలన్నా ఇప్పుడు ట్రాలీ చేసి చాలా రోజులు బిస్కెట్ కొనక్క రాక ఐడియా వేయాల. 20 20 20 20 20. ఓకే 20 ఇస్తున్నా కూడా సేమ్. 130 అయితే 100 ఇందులో కంటే చాలా ఎక్కువ. ఉంటాయి కదా బిస్కెట్లు. 5 బిస్కెట్లే నీకు 10 బిస్కెట్లే నీకు 20 రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. అయితే 100 నా గెస్ట్. గెస్ట్ అంట. గెస్ట్ కాదు మా గెస్ట్. 20 ఉంటుంది. 30 ఉంటాయి, 30 40 ఉంటాయి. ఓ మై గాడ్ ఈ అంతనా? బిస్కెట్ కొనక ఎన్నేళ్ళు అయిందో మీరు? ఈ బ్యాగ్ చెప్పు. డబ్బులు పెట్టుకొని వచ్చినారా మీరు? ఎస్ యా తీసుకోపోయిన తీసుకున్నారేమో. 15 రూపాయలు. 15. మళ్ళీ 15 రూపాయలు నాకు. ఇవే మేము తెచ్చినాయే. ఇవేమేమి తెచ్చినాయి? తెచ్చిన దీంట్లో ఎక్కువ మీరు ఎంత ఏమేమైనా పెట్టుబడి? కొత్త ఇంటికి మేము ఎక్కువైనా దీనిలో ఎక్కువ కాదు, మేము దీనిలో ఎక్కువ డబ్బులు డబ్బులు ఏమైనా పెట్టింటే కొంచెం మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 100 రూపాయలు 200 ఎక్కువ అయింది.